బహిరంగ సభలో మాట్లాడటం కాదు, ప్రజా దర్బార్లు పెట్టి ప్రజలు పడుతున్న బాధ తెలుసుకోవాలంటూ మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రంలో భర్త చనిపోయి భార్యలకు రావాల్సిన హక్కులను కేసీఆర్ సర్కార్ కాలరాస్తుందని, ఒకే భూమిని ఇద్దరికి అమ్ముతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని వారు ఆరోపించారు. కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ధరణి వల్ల చాలా మందికి పాస్ పుస్తకాలు రాలేదు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ధరణి మంచి కార్యక్రమాన్ని నువ్వు అంటున్నావు, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో రాగి కృష్ణారెడ్డి గారు అనే ఒక భూస్వామి 500-600 ఎకరాలు ఆయన పేరు మీద ఉండే, కానీ అక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ ఎస్సీలు ఆ భూమి మీద దున్నుకుంటుంటే ఆ రోజులలో 10 మంది రైతులకు ఆమె 196 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరి 10, 8. 1981లో ఇచ్చిన భూములు, అందులో 2 లెఫ్ట్ ఓరియంటెడ్ అయినటువంటి ముసలోళ్ళు చనిపోవడం జరిగింది 10 మందిలా. అది ఆసరా చూసుకొని